ఈరోజు రాష్ట్రమంతా విస్తరించిన చేనేత కార్మికులందరూ ఎంతో ఆనందంతో పండగ వాతావరణం చూస్తున్నారు. దానికి కారణం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కరెంట్ పథకం అనే చెప్పుకోవాలి. చేనేతలకు 200 యూనిట్లు, అలాగే మరమగ్గాలకు 500 యూనిట్లు నెలకు ఇవ్వడం అనేది ఎంతో హర్షించదగిన విషయము. ఈ చేనేత కళ అనేది అంతరించిపోతున్న తరుణంలో కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు దాన్ని మళ్ళీ ఉద్ధరించాలి, వాళ్ళకి అండగా నిలవాలి అనే సదుద్దేశంతో అందరికీ 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయము. సుమారుగా 1,00,000 మంది కుటుంబాల ఇళ్లల్లో దీపం నింపినట్టే ఇది. జగన్ గారి ప్రభుత్వంలో 5 ఏళ్లలో 9 సార్లు కరెంటు పెంచడం ఎందుకు? అలాంటిది పీపీఏలు రద్దు చేసి జగన్ గారు 9 సార్లు కరెంటు పెంచడం ఎక్కడ? మన కూటమి ప్రభుత్వం వచ్చాక అవి ఎక్కడ పెంచకపోవడం పక్కన పెడితే ఇలాగ చేనేతలకు ఇంకా ఉచిత కరెంటు ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయము. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా చేనేత కుల బంధువులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. సుమారు 1,00,000 మొత్తం రాష్ట్రంలో 1,00,000 పైచినుకు అందరికీ ఈ పథకం అందుతోంది. కేవలం మా సత్యసాయి జిల్లాలోనే 7,000 పైచినుకు మందికి ఈ పథకం అందుబాటులోకి రాబోతుంది. ఈ పథకం అమల్లోకి తెచ్చి లోకేష్ గారు ఎన్నోసార్లు చెప్పారు, పాదయాత్రలోనూ చెప్పారు, పలు సందర్భాల్లో చెప్పారు, నేను మీలో ఒకరిని, నేను మంగళగిరిలో పోటీ చేస్తున్నాను, నన్ను కూడా చేనేతల్లో ఒకరిగా భావించండి అని పలు సందర్భాల్లో చెప్పారు. అలాగే ఆయన చేనేతల బాధలు అర్థం చేసుకొని చేనేతలకు అండగా నిలవాలి అనే ఉద్దేశంతో ఈ పథకం ముందరికి తెచ్చారు. వారికి చాలా చాలా కృతజ్ఞతలుగా ఉంటాము. ఈ రకంగా ఇంకా చేనేతలకు ఆయన అండగా నిలబడి ఇంకా ప్రోద్బలాన్ని ఇస్తూ ఆయన చేనేతలను ఇంకా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై కూటమి.